ఈ ఈ విజయంలో కూడా ఎన్టీఆర్ కెరిజ్మా, ఎన్టీఆర్ ఆకర్షక శక్తి అనేటటువంటిది ఒక వన్నె తరగని ఆకర్షక శక్తిగానే చంద్రబాబు గెలుపులో, చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గెలుపులో అది కూడా ఒక ప్రముఖ భూమిక అంటే అందరికీ బకాయిలేవి రాకుండా ఎప్పటికప్పుడు డిఏ ఏరియర్సు అట్లాంటివన్నీ ఇవ్వటం జరిగింది చంద్రబాబు పాలనలో. ఉద్యోగస్తులు ఎక్కడా వాళ్ళకి నష్టం కలగజేసే పని ఒక్కటి చేయలా. ఇప్పుడు మనకి ఈ జగన్ 5 ఏళ్ల పాలనలో ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండ్‌ని వాడుకున్నాడు. డిఏ ఏరియర్స్ ఇవ్వలేదు. అలాగే వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు వగైరా ఏరియర్సు పే రివిజన్ సందర్భంగా జీతాల పెంపుదల సందర్భంగా రావాల్సినటువంటి బకాయిలు అవి సంవత్సరాల తరబడి ఇవ్వలేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. అట్లాగే పెన్షన్స్ ఇవ్వలేదు. అలాగే ఏది సకాలంలో వచ్చేది కాదు. అసలు ఇవ్వనివి ఉన్నాయి, సకాలంలో రానివి ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పాలనలో ఆనాడు ఎంతో అద్భుతమైనటువంటి ఇది ఉద్యోగస్తులందరూ ఇప్పుడు రిపెంట్ అవుతున్నారు. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. చంద్రబాబు పాలనని కాటాలో ఒక త్రాసులో ఒక పక్క చంద్రబాబు పాలనని, రెండో పక్క జగన్ పరిపాలనని చూసి ఈ రెండిట్లో ఏది మెరుగు అనేది కేవలం ప్రత్యేకంగా ఏవి పరిశీలించకుండానే పాల్పబుల్ అంటారు దాన్ని, తేలిగ్గా ఊరికే కనపడేటటువంటిది అనమాట. అందువల్ల టచ్ చేస్తే అర్థమైపోయేటటువంటి దాన్ని ఆ విధంగా అంటారు. ఇక్కడ చంద్రబాబు పాలన ఏ విధంగా మెరుగైనప్పటికీ కూడా ఆనాడు ఆయన పని రాక్షసుడిలాగా, వర్క్హాలిక్ అంటారు, ఆ పని రాక్షసుడిలాగా వెంటబడి ఉద్యోగస్తుల చేత పని చేయించటం. ఒక హాస్పిటల్, ఒక విద్యాలయం, లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయం, ఎక్కడికైనా సరే చంద్రబాబు వస్తాడేమో, ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రాం చెప్పి వెళ్ళేవాడు కాదు ఆయన. అనుకోకుండా అప్పటికప్పుడు మనసులో అనుకుంటే అప్పటికప్పుడు వెళ్ళేవాడు. అదే ఒక తనిఖీ అయిపోయేది. ఎందుకంటే ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావట్లేదు, అన్నీ చక్కబడ్డాయి కొద్ది కాలంలోనే. చంద్రబాబు కాలంలో ఆ విధమైన తనిఖీలు, ప్రత్యేక తనిఖీలు చేయకుండానే ఆయన వెళితేనే ఒక రకమైన భయ విహ్వల వాతావరణం ఉండి వాళ్ళందరూ కూడా సరిదిద్దుకున్నారు. అయితే ఇది ఒక నియంతృత్వ పోకడా అని చెప్పనే పద్ధతిలో కొంతమంది దీంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి సమర్థులైన ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేటటువంటి అధికారులు ఎవరు చంద్రబాబు పట్ల వ్యతిరేకతతో లేరు ఆనాడు కూడా. ఎవరైతే అవినీతికి అలవాటు పడి, ఎవరైతే పని ఎగ్గొడదాం అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా చంద్రబాబు ఒక కర్కోటకుడు, కంటకుడుగా కనిపించాడు. ఆ కారణంగా చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడా అని చెప్పని మొన్న ఆ నాయకులు, ఆ శ్రీనివాసరావు, ఎవరు బండి శ్రీనివాసరావు అనే అతను 2 చేతులతో మేము ఓట్లేసి గెలిపించాం జగన్ని అని చెప్పని అన్నాడు కదా. నోరు జారి అన్నాడో నిజంగానే అది నిజమో, మొత్తం మీద అందరికీ తెలిసిన విషయమే. ఉద్యోగస్తుల యొక్క పాత్ర కూడా కొంతమేరకు జగన్ రావటానికి దోహదం చేసింది, చంద్రబాబు ఓటమికి కారణమైంది. అందుకని చంద్రబాబు తన కాలంలో ఎంత వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ ఇచ్చి, వాళ్ళకి పే రివిజన్స్ సకాలంలో చేసి, అలాగే ఉద్యోగాల్లో లేని నిరుద్యోగుల కోసం కూడా ఇవి టీచర్స్కి పెట్టే ఉద్యోగ పరీక్షలు అలాంటివన్నీ కూడా సకాలంలో ఇచ్చేసి, అలాగే ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా సకాలంలో భర్తీ చేసి, ఇన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా ఉద్యోగ వర్గం కూడా ఆయన దీన్ని ఎందుకు పోవాలనుకున్నాయనే అసంతృప్తి ఏమిటి అనేది కనుక చూస్తే, ఆయన అట్లా తాను పనిచేస్తూ ఎక్కడ తాను ఒళ్ళు దాచుకోకుండా మిగతా వాళ్ళందరూ కూడా పనిచేయాలనేటటువంటి దీంతో కర్తవ్య నిష్ఠతో కంకణం కట్టుకోవడం అనేటటువంటిది ఒక ఇది. రోడ్డు రవాణా, విద్యా, వైద్య సేవల మెరుగుదల మీద ఆయన ప్రధానంగా దృష్టి పెట్టాడు. అట్లాగే విద్య విషయంలో మీకు తీసుకుంటే తెలుస్తుంది, స్టాటిస్టిక్స్ చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి వెనకబడిన జిల్లాలు కూడా ఆంధ్ర జిల్లాలతో ఆనాడు పోటీ పడటం గొప్ప విశేషం. 10th క్లాస్ పాస్ అయ్యే విద్యార్థుల విషయంలో కానీ, 10thలో డిస్టింక్షన్స్ వచ్చిన విద్యార్థుల విషయంలో కానీ, అట్లాగే ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయంలో కానీ, పోటీ పరీక్షల్లో సీట్లు తెచ్చుకునే విషయంలో కానీ, వీటన్నిటిలో ఒకప్పుడు ఆంధ్రలో చాలా గొప్పగా ఉంటుంది విద్యా విధానం అది ఇది అని అనుకునేవాళ్ళు. ఆంధ్రని మించిపోయినటువంటి పరిస్థితిలో కొన్ని తెలంగాణ జిల్లాలు ఉండటం కూడా మనం ఆ రోజుల్లోనే చూసాం. అట్లాగే
తెలంగాణని ఒక హైదరాబాద్ని ప్రత్యేకించి ఒక ఐటీ హబ్గా ఆయన తయారు చేసి హైదరాబాద్కు ప్రపంచ పటం మీద ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించాడు. అది ఐటీ రంగం యొక్క దానికి, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటి రంగానికి ఆయన హైదరాబాదులో అభివృద్ధికి బీజం వేసిన వాడు చంద్రబాబే. ఎన్నో కంపెనీలని బయట దేశాల నుంచి తీసుకొచ్చి, మొన్న చంద్రబాబుని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు, అక్రమ అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించినప్పుడు కొన్ని బయట దేశాల్లో, అంటే దాదాపు 120 దేశాల్లో ఆయన దీనికి అనుకూలంగా ఆయన్ని రిలీజ్ చేయమని చెప్పని ఈ ప్రభుత్వ చర్యకి నిరసన ప్రదర్శనలు అక్కడ జరిగినాయి. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇతర చోట్ల కానీ, ఆంధ్ర ప్రాంతంలో కానీ, ప్రతి చోట వందలాది వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేయటం గమనార్హం. ఇది ఒక నాయకుడి యొక్క అంకితభావం, ఆయన యొక్క ఆదర్శప్రాయమైన కృషి ఏ రకంగా ప్రజాభిమానాన్ని ఆయనకి కూడబెట్టింది అనేటటువంటి దానికి ఒక ఉదాహరణ. ఈ